హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చికెన్ మంచూరియా స్లైట్ గ్రేవీతో అద్దిరిపోయే టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లోని ఇంట్లోనే చేసుకునేలాగా పక్కా కొలతలతో చెప్తాను. జాగ్రత్తగా చూసి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. రెసిపీని స్కిప్ చేయకుండా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఒక 300 గ్రాముల చికెన్, బోన్లెస్ చికెన్ ఇది. దీన్ని ఉప్పు నీళ్ళల్లో కడిగేసి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, పిక్కలు లేకుండా. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కార్న్ఫ్లోర్ తప్ప మిగతావన్నీ టీ స్పూన్సే వేసుకోండి. కార్న్ఫ్లోర్ మాత్రం టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నీళ్లు ఇలా చిలకరించుకొని ముక్కలకి బాగా పట్టించుకోండి. ఈ కార్న్ఫ్లోరు ఇంకా వేసిన ఉప్పు పెప్పరు అంతా ఇలా పట్టించుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో ముక్క మునిగే లెవెల్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో ముక్కలన్నీ వేసేసి లో ఫ్లేమ్ మీద ఇది ఫ్రై చేయాలి. చాలామంది హై ఫ్లేమ్ మీద చేస్తారు. అలా చేస్తే ముక్క బయటంతా మాడిపోయి లోపల ఉడకకుండా పచ్చిగా ఉండిపోయి గలీజ్గా వస్తుంది. అలా కాకుండా లో ఫ్లేమ్ మీదే ముక్కలన్నీ వేసి ఫస్ట్ ఒక 2 నిమిషాలు టచ్ చేయకుండా వదిలేసి ఆ తర్వాత స్లోగా కలుపుకుంటూ అన్ని వైపులు ఫ్రై చేసుకోండి ఒక 6 నిమిషాల పాటు. లేదు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కానీ ఓన్లీ లో ఫ్లేమ్ మీద మాత్రమే చేయండి. అప్పుడే ముక్క లోపల కూడా మనకి ఉడుకుతుంది కరెక్ట్గా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఈ ముక్కలన్నీ తీసేసి ఆయిల్లోని సపరేట్ చేసుకొని మనం ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మంచూరియన్ సాస్. అది తయారు చేసుకోవడానికో చూసేద్దాం. ఇప్పుడు ఇలా ఒక్క లైక్ అయితే కొట్టి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి బ్రదర్స్ ప్లీజ్. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో 1 టీ స్పూన్తో అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇది కూడా మొత్తం లో ఫ్లేమ్ మీదే చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ వేసుకోవాలి. క్వాంటిటీ ఇంత అంత అని లేదు. మీరు ఎక్కువ ఈ క్యాప్సికమ్ ఉల్లిపాయ తగలాలి అనుకుంటే ఒక 2 ఉల్లిపాయ దాకా వేసుకోవచ్చు, లేదా 1 ఉల్లిపాయ వేస్తే చాలు. క్యాప్సికమ్ అయినా అంతే. ఇప్పుడు దీంట్లోకి సాసులు వేయాలి. అవి ఏంటంటే చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాసు, టమాటో సాసు, సోయా సాసు వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. మీరు మాత్రం వేసుకోండి, అది వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలకి ఆ క్యాప్సికమ్ ముక్కలకి బాగా పట్టేలా 2 నిమిషాలు కలుపుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. పంచదార కంపల్సరీ వేయాలి, అప్పుడే మంచూరియా టేస్ట్ వస్తుంది. మీరు 1/2 టీ స్పూన్ ఉప్పు పంచదార 2 వేసుకున్న తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినండి. కార్న్ఫ్లోరు 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లో 50 ml అంటే మనం మంచినీళ్ళు తాగే గ్లాస్లో సగం గ్లాసు, ఓకే, అలా 50 ml నీరు వేసుకొని శుభ్రంగా కలిపి మళ్ళీ ఇంకో 50 ml నీళ్ళు వేసి మొత్తంగా ఒక టీ తాగుతాం చూసారా, ఆ టీ అంతా వాటర్ వేసి శుభ్రంగా ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ కలిపేసి అది ఈ సాస్లో అయితే వేసుకోవాలి. అలా వేయడం వలన కార్న్ఫ్లోర్ వలన మనకేంటంటే బాగా థిక్గా వస్తుంది అనమాట గ్రేవీ. అలా గ్రేవీ థిక్గా వచ్చి కొత్తలు ఆడుతున్నప్పుడు దీంట్లోకి మనం చికెన్ ముక్కలు అయితే వేసేసుకొని ఈ చికెన్ ముక్కలన్నిటికి ఆ సాస్ గ్రేవీ ఏదైతే ఉందో అది శుభ్రంగా పట్టించుకోవాలి. అప్పుడే అయిపోయింది అనుకొని వెళ్ళిపోకండి. టిప్స్ కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఇదంతా ప్రాసెస్ లో ఫ్లేమ్ మీదే చేయండి. అలాగే ఈ గ్రేవీ పట్టించుకునేటప్పుడు చికెన్ ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుతూనే ఫ్రై చేయండి, అప్పుడే కరెక్ట్గా పడుతుంది. అలాగే ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా వేస్తాం కదా, ఈ కొత్తిమీర వేసేటప్పుడు కూడా చాలామంది కొత్తిమీర దించే ముందు వేస్తారు. అలా కాదు, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కలిపి కొత్తిమీర కూడా బాగా కలిసేలాగా చేసి అప్పుడు దింపండి. అంతే, మంచి చికెన్ మంచూరియా రెడీ. ట్రై చేయండి, డిష్ మాత్రం అదిరిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది, వీడియో నచ్చిందా లేదా అన్నది మీ లైక్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియో నచ్చకపోతే డిస్లైక్ కొట్టి కూడా తెలియజేయండి. ఏదైనా సరే మీ ఒపీనియన్ నాకు చాలా ఇంపార్టెంట్ కదా, సో కొంచెం చెప్పండి. అలాగే వీడియోస్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఛానల్లో, అవి కూడా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ రెసిపీ రాంబాబు.